హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? తిన్నారా ఫ్రెండ్స్? అందరూ టిఫను అందరూ ఏముంటుంది తెలుసా ఫ్రెండ్స్, మా చుట్టల్లి ఇడ్లీ తినింది ఆల్రెడీ, గిన్నె లేదని నేను గిన్నె తర్వాత ఇస్తానులే వాళ్ళకిద్దరికి వేసి ఇచ్చి అని చెప్పినాను. చూడండి అందరూ బాగున్నారంటే అందరూ బాగలేను, నేను బాగలేను అసలు అని చెప్తాను. చూడు, పిల్ల కాదు పిడుగుని కదా, పిడుగు కదా నువ్వా. దోశ అయితే ఎర్రగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. మేమైతే పిల్లలకి దోశ వేస్తున్నా ఫ్రెండ్స్. మీకు ఏం తిన్నారు? దోశ తిన్నారా? ఇడ్లీ తిన్నారా? మా ఆయన అయితే మజ్జిగన్నం తిన్నాడు. ఆయనకి ఇంకో హెల్త్ బాగాలేదు రాత్రి నుంచి, అందుకని దోశ తినలా, ఇడ్లీ తినలా. పెరుగన్నం అయితే కొంచెం తిన్నాడు ఫ్రెండ్స్, హాస్పిటల్కి వెళ్ళినాడు. నేనైతే పిల్లలకైతే దోశ వేస్తున్నాను. నాకు ఫుల్ పని ఇంట్లో, ఏం అసలు ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం తీరుబాటే లేకుండా ఉన్నారు. వీడియో చేయడానికి తీరుబాట్లేదు, అవి అప్లోడ్ చేయడానికి తీరుబాట్లేదు. ఓకేనా? అయితే దోశ చూడండి చాలా బాగా వచ్చింది కదా, ఎన్నగా తాప్సిక్. ఫ్రెండ్స్, ఈ పిల్ల చేసే పని ఇది. దిండ్లు, సాబా సీట్లు ఇవన్నీ తీసేస్తా ఉంటే నేను వేసుకుంటా ఉండాలా. తీసుకుని ఆడికి ఎత్తుకోమైంది కదా దాన్ని. చూడండి అన్నీ తీసేస్తా ఉంటే ఎవరు కవర్ తీయన్నారు? నిన్ను ఎవరు తీయన్నారు కవర్? నిన్ను పట్టుకోలేక నేను చచ్చిపోతున్నా తల్లి. ఎందుకు తీసినావు కవరు? దించు కిందికి, ఎందుకు తీసినావు కవరా? బయట నువ్వే కదా తీసిందే. చాలే నవ్వింది. చూసినారా ఫ్రెండ్స్, ఇది నాకు పరిస్థితి. ఈ పిల్లతోనే సరిపోతుంది నాకు, ఇంక రెండో పని లేకుండా ఉన్నది. అన్నీ మొత్తం పెరిగి కింద పెట్టను, నేను ఎగేసుకోను, ఆమె పెట్టి కింద పెట్టను. ఏది ఒక్కటి కూడా సమంగా ఉండిచ్చు. అస్సలు ఇంట్లో ఏ వస్తువే కానీ ఒక్కటంటే ఒక్క వస్తువైనా ఉండిచ్చావా? నిద్రపోయేటప్పుడు తప్పితే 1 గంట నీకు చేతులు కాలు గమ్మునుండేది. ప్రతి నిమిషం ఇంట్లో అన్ని కిందనే, ఇంట్లో అన్ని ఎగబెట్టుకోలేక నాకు ప్రాణం పోతుంది అసలుకు. ఆ పిల్ల పని చేయడానికే నాకు సరిపోతుంది, ఇంట్లో ఏం చేశాను నేను? నిద్ర లేచిన నుంచి అదే పని. ఒక్క నిమిషం అంటే నిమిషం కూడా ఊరికే ఉండదు. తలనొప్పి అంటే నొప్పి కాదు ఈ పిల్లతో. ఏమన్నా అంటే నాకు తలనొప్పి కానీ అంటది, ఆమెకి ఏం తలనొప్పి ఏమో తెలియదు. వాళ్ళ అమ్మ అంటది అట్టే, ఏమన్నా అంటే తలనొప్పి కానీ. అమ్మ మాదిరి ఆ కూతురు కూడా తలనొప్పి అంటాం. అదే ఒకటి చెప్తారు కదా, ఏదో ఇత్త ఒకటైతే ఇతను ఒకటైతుంది అన్నిట్టుగా. వాళ్ళ అమ్మ ఎలా అంటుందో అలాగే అంటది ఈ పిల్ల కూడా, తలనొప్పి అని. ఏదైనా మాట్లాడితే చిన్న పిల్లలకు తలనొప్పి వస్తుంది, ఆ నోట్లో మాట్లాడగా నాకు తలనొప్పి కానీ అమ్మ అంటుంది. ఇది ఫ్రెండ్స్ నా ఇంట్లో పరిస్థితి. అందుకే వీడియోలు తీయడానికి, ఇది అప్లోడ్ చేయడానికి అసలు నాకు టైం అంటే టైమే దొరకడు. సరిసి గొంతు కూడా బాగా రాసిపోతుంది నాకు ఆ పిల్ల నరిసి. ఓకేనా? మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.